B9 న్యూస్ కి స్వాగతం. వడ్డేపల్లి మండలంలోని ఒక ఫంక్షన్ హాల్ నందు భూభారతి చట్టం 2025 అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు చట్టంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గద్వాల్ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ధరణి చట్టంలో ఎదురైన సమస్యలను పరిష్కరించేందుకు భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. ప్రతి రైతుకు ఆధార్ కార్డు వంటి భూధార్ కార్డు ఇవ్వనుందని, దీనివల్ల భూములకు సంబంధించిన అన్ని రికార్డులు సులభంగా పొందగలుగుతారని తెలిపారు. భూభారతి చట్టం ద్వారా అసైన్డ్ భూములు, రెగ్యులరైజేషన్, సాదా బైనామాల సమస్యలు, సరిహద్దు వివాదాలు, మ్యూటేషన్, రిజిస్ట్రేషన్ వంటి అంశాలకు త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని అన్నారు. రైతుల సర్వే సమస్యలను పరిష్కరించేందుకు లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించనుందని, దీని ద్వారా భూములకు సంబంధించిన వివాదాలను సర్వే చేసి మ్యాప్లతో పట్టా పాస్ పుస్తకంలో చేర్చుకోవడానికి అవకాశం ఉందని తెలిపారు. రిజిస్ట్రేషన్, గిఫ్ట్ డీడ్, అలాగే పార్టీషన్, మ్యూటేషన్, ల్యాండ్ ఎక్స్చేంజ్, వారసత్వం వంటి చిన్న చిన్న సమస్యలు తహసీల్దార్ స్థాయిలో పూర్తవుతాయని తెలిపారు. ఈ చట్టాల నుంచి సామాన్య ప్రజలకి, రైతులకి ఎట్లా మేలు జరుగుతుందో మీరందరూ రెవెన్యూ ఆఫీషియల్స్ ప్రతి ఒక్క మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళాలి. జిల్లా కలెక్టర్ గారు స్వయంగా రాష్ట్రం మొత్తం అన్ని 33 జిల్లాలో కూడా స్వయంగా వెళ్ళి అన్ని మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళి చెప్పాలి. ఈ చట్టం తర్వాత ధరణి చట్టంకు ఉన్న తేడా ఏంటి, అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అనేది ఎట్లా సాల్వ్ చేస్తుంది అని మీరు ఖచ్చితంగా అందరికీ చెప్పాలి అని ఒక ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది, అవగాహన సదస్సు. సో ఈ అవగాహన సదస్సులో ఇప్పుడు 1923 నుంచి ఇప్పుడు 2020 ధరణి చట్టం, 2025లో భూభారతి చట్టం అంతవరకు అడిషనల్ కలెక్టర్ గారు చాలా విస్తీర్ణంగా చెప్పినారు, చాలా చక్కటిగా క్లియర్గా చెప్పినారు. ఇప్పుడు ఈ 2025 చట్టానికి వస్తే ఇందాక 2-3 మాట్లాడినారు. మనం ఇప్పటికే 10 మండలాల్లో మనం వెళ్ళి వచ్చినాము. ఇంకా 3 మండలాలే బాకీ ఉన్నాయి, వడ్డేపల్లి, రాజోలి మరియు వైజా, ఈ 3 మండలాలు బాకీ ఉన్నాయి. సో ఇందాక ఒక 2 మాట్లాడితే అడిగినారు, ముందు ఉన్న ధరణి చట్టంలో ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్ మాత్రమే ఉండేది, కానీ ఈ చట్టంలో బోత్ అగ్రికల్చర్ ల్యాండ్, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్. ఈ భూధార్ కార్డు ఎట్లా అంటే ఒక మనిషికి ఎట్లా ఆధార్ కార్డు ఉంటాయో అట్లా ప్రతి ఒక్క పట్టేదారికి కూడా ఒక సర్వే నెంబర్తో ఆయనకున్న ప్రతి ఒక్క ల్యాండ్కి కూడా డీటెయిల్స్ ఉండాలి. ఈ అన్ని డీటెయిల్స్ ఒక దాంట్లో నేను 350 సర్వే నెంబర్లో నా భూమి ఉంటే, కానీ 352లో నేను కాస్తులో ఉన్నాను అని ఒకరు మాట్లాడుతుంటే చెప్పినారు. దానికోసం పరిష్కారం చేయలేని సర్వేను మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ముందే ఆ లైసెన్స్ సర్వేర్ దగ్గర పోవాలి, వెళ్ళి అక్కడ భూనక్షం చేసుకొని రావాలి. అది అయిన తర్వాతనే రిజిస్ట్రేషన్ అయినా సక్సెషన్ అయినా చేయాలి అన్న ఒక ఉద్దేశం ఈ చట్టంలో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. అదే కాకుండా కాబట్టి ఇప్పుడు ఇందాక మాట్లాడిన అన్ని సమస్యలు ఏమేమి ఉన్నాయి, అన్ని సమస్యలకి ఒకటే పరిహారం అంటే ఈ భూభారతి చట్టం 2025. ఈ చట్టం ద్వారా అన్ని సమస్యలకు కూడా పరిష్కారం ఖచ్చితంగా ఉన్నాయని చెప్తూ, దానికి మీరు ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు, ఈ సాదా కాగితం తీసుకొని వైట్ పేపర్ తీసుకొని చాలామంది కలెక్టర్ ఆఫీస్కి కూడా వస్తుంటారు. కానీ ఇప్పుడు అన్ని డిజిటలైజేషన్ అయిపోతుంది కాబట్టి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీరు ఫస్ట్ మీ సేవకి వెళ్ళి అక్కడ దరఖాస్తు చేసుకుంటే మిస్సింగ్ సర్వే నెంబర్ ఉంది అనుకోండి, ఇప్పుడు చెప్పినది నా దగ్గర 5 ఎకరాలు ఉండేది, కానీ ఇప్పుడు నాకు 2 ఎకరాలే పాస్బుక్ వచ్చింది, ఇంకా 3 ఎకరాలు రాలేదంటే ఎక్స్టెంట్ కరెక్షన్లో మీరు దరఖాస్తు పెట్టుకోవాలి. అలాగే నాకు ముందు పాత పాస్బుక్ ఉంది, ఇప్పుడు అసలే నాకు ధరణిలో అంటే భూభారతిలో నా పేరు లేదంటే దానికి మిస్సింగ్ సర్వే నంబర్ కింద పెట్టుకోవాలి. అలాగే నోషనల్ ఖాతానే ఉంది, ఏది మనకి ఇప్పుడు సీలింగ్ ల్యాండ్ చెప్పినారు, సీలింగ్ ల్యాండ్ నోషనల్ ఖాతాకి ఉంటే నోషనల్ ఖాతాను పట్టాన్ని దరఖాస్తు చేసుకుంటే అది కలెక్టర్ల స్థాయికి వస్తుంది, దానిని కూడా మనం పరిష్కారం చేస్తాం. అంటే మీకు ఏ ఒక్క సమస్యలకి పరిష్కారం అవ్వాలి అంటే ఖచ్చితంగా మీరు మీ సేవలు వెళ్ళి ఈ కొత్త భూభారతి ROR పోర్టల్ ఏముంది ఆ పోర్టల్లో అప్లై చేసుకుంటే మాత్రమే దానికి పరిష్కారం ఉంటుంది. కాబట్టి మీరందరూ చేసుకోవాలి. మరి నిజంగా చట్టం వచ్చి దాదాపుగా 15 రోజులైంది చట్టాన్ని బయటికి ప్రజలకు అంకితం చేసి. మరి ఆ అంకితం చేసినటువంటి సబ్జెక్టును ప్రతి రైతు తెలుసుకుంటున్నాడంటే మరి నిజంగా దానివల్ల ఎంత ఉపయోగం ఉందన్న దానికంటే ముందున్న చట్టం ద్వారా ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగిందన్న విషయాన్ని రైతులు తెలుసుకొని ఉన్నారు.
మరి నిజంగా కూడా రైతులు తన యొక్క సమస్య తీర్చుకోవాలంటే గతంలో ఎన్నడూ లేని విధంగా మరి తను ఎవరికి చూపించాలో తెలియదు, కాగితం తీసుకుపోయి ఎవరికి ఇవ్వాలో తెలియదు, ఇచ్చిన కాగితం ఎప్పుడు పరిష్కరిస్తుందో తెలియదు. మరి ఆ విధంగా అధికారులకు కానీ మరి రైతులకు కానీ గుదిబండగా తయారైనటువంటి ధరణి చట్టాన్ని మరి రూపుమాపి దాన్ని పూర్తిగా మరి సమూలమైనటువంటి మార్పులు చేసి కొత్త చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. మరి కొత్త చట్టం తీసుకొచ్చే కంటే ముందు చట్టంలో ఏమేమి ఉన్నాయన్న విషయాన్ని గౌరవ కలెక్టర్ గారు చెప్తారు. అంతకంటే ముందు మనం ఎట్లెట్లా చేసినాం, ఏమేమి చేసినాం, మరి ఈ చట్టాలు ఏ విధంగా, మరి ఎందుకొరకు ఈ చట్టాలు ప్రజలకు అనుకూలంగా, రైతులకు అనుకూలంగా, పేదవారికి అనుకూలంగా ఎందుకు తేవలసి వచ్చింది అన్న విషయాన్ని మరి మీ ముందు ఉంచుతాను. మొట్టమొదట మనకు తెలుసు, మరి భూమి మీద అయితే సర్వే నెంబర్లు ఉండవు, కానీ కాగితం మీద సర్వే నెంబర్లు ఉంటాయి. మరి భూమికి కూడా ఒక సర్వే నెంబర్ ఇవ్వాలనేటటువంటి ఆలోచన మరి ప్రభుత్వాలకు చాలా ముందు కాలం నుంచే రావడం జరిగింది. మరి ఆ విధంగా వచ్చినటువంటి ఆలోచనను అమలుపరచడం కోసం మొట్టమొదట మన దేశంలో, మన రాష్ట్రంలో, మరి ఉమ్మడి రాష్ట్రంలో, అదేవిధంగా హైదరాబాద్ ఉన్నటువంటి రాష్ట్రంలో 1923లో మరి ఒక లెక్క తీయడం అనేది జరిగింది. ఈ లెక్క ఏంటి అంటే మరి ఊర్లో ఉన్నటువంటి మొత్తం శివారు ఎంత, మరి ఎవరెవరు ఏ భూమిని దున్నుతున్నారు, భూమి పేరేంది, తర్వాత భూమి ఎంత విస్తీర్ణం ఉంది, దీనికి ఎవరు దున్నుతున్నారు, మరి ఎవరు దీనికి రకం కట్టాలనేటటువంటి లెక్కలు తీయడం కోసం మొట్టమొదట సేతువార్ను తయారు చేయడం జరిగింది. ఈ సేతువార్లో మనకు ఇప్పటికి కూడా చాలామంది తెలుసు రైతులు, మరి గవర్నమెంట్ భూమి, పట్టా భూమి అంటే మరి ముందు సేతువార్ చూడమని చెప్తారు. మరి ఈ సేతువార్లో ఏ రకంగా చేసినారంటే అప్పుడు రైతులు దున్నుతున్నటువంటి భూమిని, దున్నేటటువంటి భూమిని అంతా కూడా మరి ఏ రైతు దున్నుతున్నాడో దాన్ని ఒక నెంబర్ ఇచ్చి, అది ఎంత విస్తీర్ణం ఉందో కొలిచి, మరి దాన్ని ఒక టీపన్ తయారు చేసి, ఒక నక్షాన్ని తయారు చేసి ఆ రోజు పొందుపరచడం అనేది జరిగింది. మరి ఇప్పటికి కూడా అదే కొలమానంగా ఆ రోజు కొలిచినటువంటి భూములకు లెక్కలు తీసినవే ఇప్పుడు ఆ వాటిని మనం ప్రామాణికంగా తీసుకొని రావడం జరిగింది. మరి ఈ విధంగా సర్వే నెంబర్లను మరి 2 రకాలుగా చేసినారు. ఎవరైతే దున్నుతున్నారో దున్నుతున్న దాన్నేమో ఆయన పేరు రాసి, ఆ చేను పేరు రాసి ఆయన పట్టేదారుగా రాయడం జరిగింది. మరి ఎలాంటి భూమి సాగు లేకుండా, సాగుకు యోగ్యమైనప్పటికీ సాగు లేకుండా ఉండేటటువంటి భూమిని అంతా కూడా ప్రభుత్వ భూమిగా గుర్తించడం జరిగింది. ఈ విధంగా పట్టా భూమి, ప్రభుత్వ భూమిని మరి రికార్డులలో రాయడం జరిగింది. మరి ఇదే విధంగా ఎంతసేపు ఉండగానే రైతుకు సంబంధించినటువంటి భూమి వివరాలన్నీ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ శాఖ మంత్రి గారు, మరి ఉండేటటువంటి అందరూ మంత్రులంతా కలిసి ఆ రోజు మరి ఈ చట్టాన్ని మరి ఈ రాష్ట్ర ప్రజలకు, రైతులకి, ఈ రాష్ట్రానికి అంకితం చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ చట్టాన్ని అమలు చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. మరి ఈ చట్టం అమలు చేసే కంటే ముందు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు సూచనలు ఇవ్వడం జరిగింది. మరి కలెక్టర్లందరినీ కూడా, మరి రెవెన్యూ శాఖ వాళ్ళందరినీ కూడా ప్రతి మండలానికి వెళ్ళి చట్టం మీరు అమలు చేసే కంటే ముందు అవగాహన సదస్సులు చేయండి. ఇంకా ఏదైనా సమస్యలు ఈ చట్టంలో రూపొందించబడకుంటే వాటిని కూడా మీరు ప్రజల నుంచి తెలుసుకొని వచ్చి మరి ప్రభుత్వానికి నివేదిస్తే వాటిని కూడా పరిష్కారం చేయడం కోసం చట్టంలో మార్పులు చేస్తుంది అని చెప్పి మరి ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం.